పూరా లోకల్. కాంగ్రెస్ పార్టీ గాంధీజీ అడుగు జాడల్లోనే నడుస్తుంది అని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అందరూ నాయకులు చెప్తుంటారు. శ్రీకాంత్ అయ్యర్ అనే ఒక యాక్టరు గాంధీజీ గురించి అంటే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాగి మాట్లాడినని మళ్ళీ వివరణ ఇచ్చుకోవడం జరిగింది. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? మరి ఆడు తాగోతోడు మాట్లాడకుంటే గాంధీ గారి గురించి, గాంధీ మహాత్ముని గురించి మాట్లాడతారా ఎవరైనా? వాడు ఆ మాత్రమని అన్నాడు, లేకపోతే తందూరు అందరూ. ఇప్పుడు మనం మాట్లాడే భాష కూడా వాడికి తెలియదు. వానికి ఏం భాష తెలుసు? వాడు ఇప్పుడు ఓ ఫ్యాషన్ అయిపోయిందయ్యా. ఏదైనా మాటలన్నీ సోషల్ మీడియాలలో హైప్ చేసుకొని ఓ ఫ్యాషన్ అయ్యింది, అందుకే మాట్లాడు. వాడు ఎవడయ్యా శ్రీకాంత్ అయ్యర్ అనే ఓడో కూడా తెలియదాడు. ఇవాళ మనం మాట్లాడి మీలాంటి వాళ్ళు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. జనాలందరూ పబ్లిసిటీ వస్తుంది. మంచి విధవైతోడని చెప్తాడా? గాంధీ గారి గురించి, మహాత్మా గాంధీ దేశమంతా అక్టోబర్ 2 గాంధీ జయంతి అని ప్రతి ఒక్కరు చెప్పుకున్నాడు. వాడేవాడయ్యా? ఏదో చెప్పినంత మాత్రాన అవుతుందా? 100% ఇలా మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం ఆయన చేసిన, దేశానికి చేసిన సేవలను ఎవరు మర్చిపోలేరు. చిన్న పిల్లని అడిగినా గాంధీ జయంతి అంటే అక్టోబర్ 2 అంటారు. వాడేవాడు ఎదవా? వాడు నెల తక్కువ వేదవా? వాడు మంచివాడైతే మాట్లాడతాడు అట్ట. వాడు ఇవాళ అది మాట్లాడే వాళ్ళ అమ్మని కూడా మాట్లాడతాడు. ఏమన్నా అంటే తల్లిని మాట్లాడతాడు, పిల్ల. మరి తాగోతానికి ఏం తెలుస్తుంది ఇవన్నీ? వాడు మాటలు మాట్లాడి మనము విమర్శించడం అనేది కాదు, తంతారు ప్రజలు. అంటే మైనర్ బాలికలతోటి అసభ్యంగా ప్రవర్తించాడు గాంధీజీ అని చెప్పడం జరిగింది. వీడు చూసిండా? ఇప్పుడు గాంధీ గారు చనిపోయింది ఎప్పుడు, గాంధీ గారు పుట్టింది ఎప్పుడు, ఈయన ఏజ్ ఎంత, ఈయన బిచాన ఎంత, ఈయన కాబిల్ ఎంత? అంటే 12 ఏళ్ళ పిల్లని తెచ్చుకొని అది చేసి ఎవిడెన్స్ ఉందా విని? ఇప్పుడు మాలాంటి వాళ్ళని కేసేస్తాం, మాలాంటి వాళ్ళని బయటికి గుంజి కొడతాం. విని చూపిమనాలి. గాలి మాటలు మాట్లాడితే ఇక 4 ఉంటుంది కోస్తారు. ఉట్టినే మాట్లాడొద్దాడా? మన దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపిమంతామి. గాంధీ గారి గురించి ఎవరన్నా ఇప్పటివరకు ఒక మహాత్మునిలాగా ఇలా పూజిస్తాం, ఒక దేవుడిలాగా పూజిస్తాం. తాగోతున్నా ఏదో మహాత్మా గాంధీ ఆగినాడు అహింస మార్గంలో నడవమన్నాడు, హింస వద్దన్నాడు. గాంధీ జయంతి రోజు తాగుడు వద్దన్నాడు, ఒకరోజు తినకండి అన్నాడు. దొంగనా కొడుక నువ్వు తాగి మాట్లాడినా అక్కడే నువ్వేందో నీ బతికేందో తెలిసింది. వానికి ఆ భాష తెలియదో కానీ జర ట్రోల్ చేయండి, చెప్పులతో కొట్టిపోయిరిని.